హాయ్! హలో అండి. వెల్కమ్ టు భారత్ స్పెషల్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజైతే మన వీడియోలో వచ్చేసరికి ఒక మంచి ఆకుకూరతో ఉల్లికారాన్ని చూపించబోతున్నాననమాట. సో, ఈ ఆకుకూర ఏంటంటే మనందరం కూడా చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. సో, అది మనకి ఈజీగా కూడా దొరుకుతుంది. సో, మన పెరట్లో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చనమాట. సో, అదొచ్చేసరికి పాలక్ అనమాట. అండ్ అలానే ఇప్పుడు క్యారెట్స్ కూడా చాలా బాగా వస్తాయి కదండీ! సో, ఎప్పుడు సీజనే కాబట్టి క్యారెట్స్‌కి నేను ఒక కట్ట పాలకూరని, అలానే ఒక క్యారెట్‌ని తీసుకున్నాను. అండ్ ఈ పాలకైతే మా టెర్రస్ పైన గార్డెన్‌దండి. చూసారా ఎంత బాగా వచ్చిందో కదా! సో, చాలా ఫ్రెష్‌గా ఉందనమాట పాలకూర అయితే. సో, అందుకని పాలకూర, క్యారెట్‌తో కలిపి ఉల్లి కారం చేద్దామని చెప్పి ఈరోజు రెసిపీని స్టార్ట్ చేశా అనమాట. సో, ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ గనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో, ఫస్ట్ అయితే ఇలా కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్‌ని యాడ్ చేసుకొని, ఒక 2 స్పూన్స్ శనగిత్తనాల్ని ఇలాగా యాడ్ చేసి వేయించుకున్న తర్వాత ఒక స్పూను ధనియా, అలానే ఒక స్పూన్ జీలకర్ర, దాంతో పాటు ఒక 2 ఎండుమిర్చిని, అలానే ఒక 7-8 మెంతుల్ని, టేస్ట్ పర్పస్ కోసమే మెంతుల్ని యాడ్ చేస్తామండి. ఇవన్నీ కూడా చక్కగా వేయించుకున్న తర్వాత నేనిక్కడ ఒక 2 ఆనియన్స్‌ని ఇలా పెద్ద సైజులో కట్ చేసేసుకొని ఇలాగ యాడ్ చేసేసుకున్నా అండి. సో, ఆనియన్స్ ఏంటంటే మనం ఒక 2 నిమిషాలు జస్ట్ అలా మెత్తగా లైట్‌గా సాఫ్ట్ అయ్యే వరకు మనం ఇలాగా మిక్స్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలనమాట. సో, ఎక్కువ సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో, ఇలాగ కొంచెం లైట్‌గా సాఫ్ట్ అయిపోతే మనకి చాలు. సో, ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేసుకొని నేనైతే ఇక్కడ ఒక స్టోన్ గ్రైండర్ తీసుకున్నా అండి. సో, దీన్ని మిక్సీలో వేసుకునే దానికంటే కూడా ఇలాగా రోట్లో రుబ్బుకుంటేనే చాలా బాగుంటాయి. ఎందుకంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటాయండి. సో, మిక్సీలో ఏంటంటే మనకి అసలు ఒక్కసారిగా మెత్తగా అయిపోతాయి కాబట్టి సో, నేనైతే ఇక్కడ స్టోన్ గ్రైండర్ యూస్ చేస్తున్నాను. సో, ఈలోపు ఇది కొంచెం రుబ్బుకునేలోపు ఈలోపు కడాయి పెట్టేసేసుకొని ఒక 1/4 కప్ ఆయిల్‌ని యాడ్ చేసేసుకొని, కొంచెం పోపును కూడా యాడ్ చేసేసుకొని, కట్ చేసిన పాలకూరను కూడా ఇందులో యాడ్ చేసేసి, ఒక క్యారెట్‌ని గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదండీ! సో, దాన్ని కూడా ఇందులోకి చక్కగా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. సో, ఇదేంటంటే క్యారెట్ అండ్ అలానే పాలకూర కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కూడా చక్కగా మనం కుక్ చేసుకుంటూ ఉండాలనమాట. సో, ఇది కొంచెం కుక్ అవ్వడానికి మనకి టైం పడుతుంది కాబట్టి ఈలోపు మనం మిగతా ప్రిపరేషన్‌ని చేసేసుకుందాము. సో, ఇలా కొంచెం కచ్చపచ్చగా చేసేసుకున్న తర్వాత అందులోకి హాఫ్ లెమన్ సైజ్ అంతా చింతపండుని, అలానే కొంచెం పసుపు, ఉప్పు, అలానే ఒక స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఇది బాగా కలుపుకొని ఉంచుకొని ఇదేంటంటే కచ్చపచ్చగా రుబ్బుకొని మనం పెట్టుకోవాలండి. సో, ఇదొక 5 మినిట్స్ పడుతుందనమాట. సో, ఇలా మొత్తం కూడా ఇలా రుబ్బేసేసుకొని మనం ఒక పక్కన పెట్టుకోవాలనమాట. సో, మిక్సీలో ఏంటంటే మీకు కావాలి అంటే కచ్చా పచ్చాగా మేము చేసుకోగలమంటే గనక మీరు మిక్సీలో కూడా చక్కగా చేసేసుకోవచ్చు. కానీ మనకి ఈ ఉల్లిపాయలనేవి మధ్యలో తగులుతూ ఉంటేనే ఈ ఉల్లి కారానికి బావుంటాయండి. సో, మనం ఇలా రుబ్బుకునేటప్పుడు ఏంటంటే ఉల్లిపాయలు మరీ ఎక్కువగా సాఫ్ట్‌గా అవ్వకుండా మనం ఇలాగా ఆ ఉల్లిపాయ ముక్కలు కనిపించేటట్లుగా మనం దీన్ని పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. సో, ఇప్పుడైతే మనకి క్యారెట్ అండ్ అలానే పాలకూర సాఫ్ట్ అయిపోయింది కదండీ! సో, ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఉల్లి కారం పేస్ట్‌ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని చక్కగా బాగా కలుపుకొని పెట్టుకోవాలండి. అండ్ ఇది బాగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత మనకి ఈ ఉల్లి కారం ఏంటంటే చపాతీస్‌లోకైనా లేదంటే వేడి వేడి అన్నంలోకైనా గూడా చాలా బావుంటుంది. కానీ ఈ ఉల్లి కారం యాడ్ చేసేసుకున్న తర్వాత వెంటనే అనేది మనకి ప్రిపేర్ అవ్వదండి. కొంచెం టైం పడుతుందనమాట. సో, మనం ఇలా కలుపుకుంటూ ఏంటంటే ఇలా మనకి మొత్తం కూడా ఇలా ఆయిల్ అనేది చుట్టూ రిలీజ్ అవుతూ ఉంటుంది కదండీ! సో, అప్పటి వరకు మనం దీన్ని ఇలా కుక్ చేసేసుకుంటే మనకి ఈ రెసిపీ అనేది రెడీ అయిపోయినట్లు. సో, వేడి వేడి అన్నంలో నెయ్యితో పాటు తింటే గనక అసలు ఈ కాంబినేషన్ మీకు చాలా ఫేవరెట్ అయిపోతుందండి. సో, నేనైతే ఇలా ఫస్ట్ టైమ్ ట్రై చేశాను అనమాట. సో, ఎప్పుడు 2 విడివిడిగా చేస్తాను. సో, ఈసారి 2 కలిపి చేశాను. చాలా బాగా నచ్చాయి. సో, మీకు నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలానే మన ఛానల్‌ని గనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి కూడా తప్పకుండా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.